హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్బీఓ డిజిటల్ మార్కెటింగ్. వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు. డైలీ 200కు పైగా సంపాదించుకునే అవకాశం, అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో. ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும். கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. జుట్టుకి హెన్నా అప్లై చేసేటప్పుడు చేసే పొరపాట్లు ఏమిటో తెలుసుకుందాం. అదే విధంగా హెన్నా చేసే విధానాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హెయిర్ కేర్ అంటే శతాబ్దాలుగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి హెన్నాను అంటే బ్లాక్ హెన్నాను యూజ్ చేస్తూ ఉంటారు. నల్ల జుట్టు ఉన్నవారు జుట్టును బలోపేతం చేయడానికి చాలా మంది హెన్నాను కూడా అప్లై చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల హెన్నాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. అది వారి జుట్టును బలపరుస్తుంది. కానీ కొన్నిసార్లు హెన్నా జుట్టుకు అప్లై చేసేటప్పుడు చేసే కొన్ని రకాల టిప్స్ జుట్టుకు హానిని కలిగిస్తాయి. ఈ రోజుల్లో రసాయనాలతో తయారు చేయబడిన హెన్నాతో పాటు బ్లాక్ మెహందీ కూడా విరివిగా అందుబాటులో ఉన్నాయి. హెర్బల్ హెన్నాకు బదులుగా వాటిని ఉపయోగించడం కొన్నిసార్లు హానికరం. హెన్నా అప్లై చేసేటప్పుడు చేసే తప్పులేంటో మనం తెలుసుకుందాం. మార్కెట్లో లభించే అనేక హెన్నాల్లో జుట్టు చర్మానికి హాని కలిగించే హానికరమైన రసాయనాలు ఉంటాయి. చాలా మంది బ్లాక్ హెన్నా వాడుతూ ఉంటారు. ఇది పీపీడీ అనే రసాయనంతో తయారవుతుంది. ఇది అలర్జీలకు కారణమవుతుంది. వీటిని కొనుగోలు చేసేటప్పుడు ఎల్లప్పుడూ పేరున్న బ్రాండ్ నుండి లేబుల్తో చేయబడిన హెన్నాను ఎంచుకోవాలి. హెన్నాతో తగినంత నీటిని వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేస్తే మందపాటి లేదా సన్నని పేస్ట్ లా తయారవుతుంది. ఇది జుట్టుకు అప్లై చేయడం చాలా కష్టం. హెన్నాలో నీటిని మాత్రమే వేసి మిక్స్ చేయండి. ఇందులో నిమ్మరసము లేదా పెరుగు వాడడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వాడే ముందు హెన్నా కనీసం 2-3 గంటలు నానబెట్టాలి. రాత్రిపూట నానబెట్టడం చాలా మంచిది. మురికి జుట్టు మీద హెన్నా ఎప్పుడు అప్లై చేయకూడదు. హెన్నాను అప్లై చేసే ముందు జుట్టుకు నూనె రాయకండి. హెన్నాను జుట్టు అంతటా ముఖ్యంగా మూలాలపై సమానంగా పట్టేలా చూసుకోండి. చాలా మంది హెన్నాను త్వరగా జుట్టుకు అప్లై చేసి వాష్ చేసేస్తూ ఉంటారు. హెన్నాను కనీసం 6 నుంచి 8 గంటలు లేదా రాత్రి పూట నానబెట్టండి. హెన్నాను వేడి నీళ్ళతో అస్సలు నానబెట్టకూడదు. వేడి నీరు రంగును తేలిక పరుస్తుంది. చల్లని లేదా గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. హెన్నాను వాడిన తర్వాత జుట్టుకు షాంపూ లేదా సబ్బు అస్సలు వాడకూడదు. హెన్నాను జుట్టుకు అప్లై చేయడానికి సరైన మార్గం ముందుగా జుట్టును కడిగి ఆరబెట్టండి. నూనె అప్లై చేయకూడదు. మీ జుట్టు పొడుగుగా మందంగా ఉంటే దాన్ని భాగాలుగా చేయండి. మెహందీని జుట్టుకు అప్లై చేసుకునేటప్పుడు చేతులకు గ్లౌజ్ ను పెట్టుకోండి. హెన్నా పేస్ట్ ను బ్రష్ లేదా అప్లికేటర్ తో జుట్టు మీద రాసుకోండి. మూలాల నుంచి అప్లై చేయండి. జుట్టు అంతా అప్లై చేసి కనీసం 6 నుంచి 8 గంటలు లేదా రాత్రి పూట పొడిగా ఉండనివ్వండి. ఈ రూల్స్ ఇవన్నీ పాటిస్తూ ఉన్నారంటే మీ జుట్టు అందంగా తయారవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు మన వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.